వేద జ్యోతిష్యంలో గ్రహాలు ఒక్కోసారి తమ గమనాన్ని మార్చుకునే సమయంలో మన జీవితాలు ప్రభావితం అవుతుంటాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తుంటాయి. మరికొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రహ సంచార సమయంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన నిర్మాణాలలో ఒక రాజయోగం ఏర్పడింది. అదే అమలయోగం. శుక్రుడు, గురుడు లేదా బుధ గ్రహాలు ఒక వ్యక్తి జాతకంలో ఒకే స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ శుభయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతేకాదు ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మీకు అపారమైన సంపద పెరుగుతుంది. ఈ సందర్భంగా ఈ శుభయోగం కారణంగా ఏ రాశుల వారు ప్రయోజనాలు పొందుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిథున రాశి. ఈ రాశి వారికి అమలయోగం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో గణనీయమైన మెరుగుదలను చూస్తారు. మీరు ఊహించని విధంగా ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ కాలంలో మీరు కొన్ని సుదీర్ఘమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు రావచ్చు. రెండవది సింహరాశి. ఈ రాశి వారికి అమలయోగం ఏర్పడటం వల్ల విశేష ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ వనరులు పుష్కలంగా లభిస్తాయి. మీరు సామాజిక స్థితిలో పురోగతిని చూస్తారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. మూడవది వృశ్చిక రాశి. ఈ రాశి వారు అమలయోగం వల్ల అనేక రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార రంగంలో ఉండేవారికి మంచి లాభాలు వస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతోంది. మీరు చేసే ప్రయత్నాలలో మంచి విజయం సాధిస్తారు. మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లయితే కొన్ని ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ అమల రాజయోగంలో మిథునం, సింహం, వృశ్చికం రాశుల వారికి ఐశ్వర్యం, విజయాలు లభిస్తాయి. దీంతో మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.